యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లిలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు పర్యటించారు. మరోవైపు మద్యం సిండికేట్ సభ్యులతో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సోమేల్ డబ్బుల్ డీల్ వీడియో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. సూర్యాపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంశాలపై మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము అందిస్తారు. చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి చేనేత బీమా, చేనేత భరోసా, అదేవిధంగా థ్రిఫ్ట్ స్కీమ్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్. ఆయన పోచంపల్లి మున్సిపాలిటీలో సతీమణితో కలిసి పర్యటించారు. ఇక చేనేత కార్మికుల ఇళ్లలోకి వెళ్ళి స్వయంగా వారి స్థితిగతులను పరిశీలించారు. ముఖ్యంగా ఏదైతే చేనేత కార్మికులు చేస్తున్నటువంటి ఇక్కత్తు ఏదైతే వస్తువులు ఉన్నాయో వాటిని పరిశీలించారు. అనంతరం టెక్స్టైల్స్ పార్కులో ఉన్నటువంటి మ్యూజియాన్ని సందర్శించారు. అక్కడ ఇక్కత్తుకు సంబంధించినటువంటి ఉత్పత్తులను కూడా పరిశీలించి అక్కడ పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి ప్రపంచ సుందరీమణులకు సంబంధించినటువంటి కంటెస్టెంట్లు ఉన్నారు. ఆ పోచంపల్లిలో పర్యటించిన తర్వాత 30% వరకు కూడా అమ్మకాలు పెరిగాయని చెప్పేసి కూడా వారు చెప్పడంతో కూడా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక చేనేత కార్మికులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని చెప్పేసి వారు చేసినటువంటి ఇక్కత్తు ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో వాటిని పుస్తకాలలో చదవడమే తప్పించి స్వయంగా ఇప్పటివరకు చూడలేదని చెప్పేసి ఈరోజు చూస్తున్న పోచంపల్లికి సంబంధించినటువంటి ఇక్కత్తు ఉత్పత్తులను చూసిన తర్వాత కూడా అద్భుతంగా ఉన్నాయనిపించిందని చెప్పేసి కూడా ఆయన కొనియాడడం జరిగింది. ఇక చేనేత కార్మికులు వారికి సంబంధించినటువంటి ఈ హెల్త్ స్కీమ్స్ కావచ్చు, అదేవిధంగా నూలుకు సంబంధించినటువంటి సబ్సిడీ విషయంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వారి సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఏదైతే అహ్మదాబాద్కు సంబంధించినటువంటి ఎన్ఐటి కావచ్చు, ఐఐటికి సంబంధించినటువంటి ఈ వారితో కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ఇక్కడ ఏదైతే చేనేతకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్కు సంబంధించినటువంటి వాటి మీద కూడా ఒక అధ్యయనం చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం కనిపించింది. ఇక ఏదైతే ప్రధానంగా చేనేత కార్మికులు ఇటు కలరింగ్ కావచ్చు, అదేవిధంగా చేనేతకు సంబంధించినటువంటి ఉత్పత్తుల తయారీ కావచ్చు, ఇటు మార్కెటింగ్ సంబంధించినటువంటి వాటి మీద పూర్తి స్థాయిలో వీరే చూసుకుంటున్నారు. సో దీంతో కూడా కొంత వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే మార్కెటింగ్ సంబంధించినటువంటి సదుపాయాల మీద కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొంత దృష్టి సారించినట్లయితే చేనేత కార్మికులకు సంబంధించినటువంటి ఈ కష్టాలు తీరిపోతాయని చెప్పేసి కూడా ఆయన చెప్పడం కనిపించింది. దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాలకు ఏదైతే అహ్మదాబాద్ సంబంధించినటువంటి ఎన్ఐటి, ఐఐటికి సంబంధించినటువంటి వారితో కూడా అధ్యయనం చేయాలని చెప్పేసి కూడా అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి చేనేత ఉత్పత్తులను స్వయంగా వారి స్థితిగతులను కూడా ఆయన పరిశీలించడం కనిపించింది. ఇక మరో వార్త విషయానికి వచ్చినట్లయితే సభ్యులతోటి డబ్బులు డీల్ చేస్తూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో వైరల్గా మారడంతో ఆ వీడియోలో సంబంధించినటువంటి ఏదైతే మద్యం సిండికేట్ సభ్యులతోటి కూడా స్వయంగా ఏదైతే గతంలో కోట్ల రూపాయల వరకు కూడా ఎన్నికల్లో ఖర్చు చేశాను, సో వాటిని రికవరీ చేసుకోవాలి, అదేవిధంగా తనకు రోజుకు ₹1,00,000 వరకు కూడా ఖర్చు అవుతుంది, డీజిల్ ఖర్చులు కూడా వెళ్ళడం లేదు, జీతం కూడా సరిపోవడం లేదు, మీరిచ్చే పైసలు తనకు టీ ఖర్చులకు కూడా సరిపోవని చెప్పేసి కూడా ఆయన మాట్లాడినట్టు కూడా ఒక వీడియో వైరల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ వీడియో మాత్రం దాదాపు సంవత్సరం క్రితం వీడియోగా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ప్రస్తుతం ఈ వీడియోను ఎందుకు వైరల్ చేయాల్సి వచ్చింది? ఈ వీడియోను అయితే సిండికేట్కి సంబంధించినటువంటి సభ్యుల మధ్య వివాదం ఉండడంతో ఆ వివాదం నేపథ్యంలోనే ఈ వీడియో వైరల్ అయిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇది పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున కూడా చర్చకు దారితీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి వీడియో వైరల్ చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న అనుచరుడు, అదేవిధంగా తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి స్టూడియోలో కూర్చోవడంతో కూడా పలు అనుమానాలకు తావిస్తుందని చెప్పేసి కూడా స్వయంగా దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మందుల సామేలు. తాను నికార్సైన తెలంగాణ వాదిని, దళితుని కాబట్టి తన మీద అబద్ధపు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఈ వీడియోలను అడ్డం పెట్టుకొని తీన్మార్ మల్లన్న డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి తన దగ్గర ఇంకా మరికొన్ని వీడియోలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కావాలని చెప్పేసి తనను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తాను తప్పు చేసి ఎక్కడైనా అవినీతి చేశానని చెప్పేసి కూడా నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. కావాలని చెప్పేసి కూడా తనను రాజకీయంగా అణగదొక్కాలనే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి వీడియోలు చేస్తున్నారు. ఇదంతా మార్పింగ్ వీడియోలు అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. దీని మీద అనంతరం
తన మీద దుష్ప్రచారం చేస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు పోలీసులను ఆశ్రయించారు. ఎవరైతే వీడియోలు వ్యక్తి మీద అదేవిధంగా వీడియోలు వైరల్ చేసిన వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. కావాలని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ ఏదైతే తీన్మార్ మల్లన్న కావచ్చు, కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్ నేతలతో ములాఖత్ అయి తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని, దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పేసి కూడా తాను నికార్సైన తెలంగాణ వాదిని కాబట్టి తన మీద చందాలు వేసుకొని ఎన్నికల సమయంలో ప్రజలంతా కూడా తనను చందాలు వేసుకొని గెలిపించారని చెప్పేసి కావాలని చెప్పేసి ఈ విధంగా అసత్య ఆరోపణలు చేయడం సరికాదని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరో వార్త విషయానికి వచ్చినట్లయితే ఆత్మకూరు ఎస్ మూతే మండలాల్లో పెద్ద ఎత్తున కూడా నకిలీ పత్తి విత్తనాలను అమ్ముతున్నటువంటి ముఠాను పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. 6 సభ్యులు గల ముఠాను అదుపులో తీసుకున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే గడ్డి మందుకు కూడా తట్టుకొని అధిక దిగుబడి ఇస్తుందని చెప్పేసి కూడా అయితే విత్తనాలను అరుణోదయ కంపెనీకి సంబంధించినటువంటి విత్తనాలను రైతులకు అంటగడుతున్నటువంటి ముఠాకు సంబంధించినటువంటి గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏదైతే వాహనాల తనిఖీల్లో భాగంగా పాతర్లపాడు సమీపంలో ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడంతో తీగల అయితే దొంగ కదిలిన చందంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఈ నకిలీ పత్తి విత్తనాలకు సంబంధించినటువంటి ముఠా గుట్టు రట్టయింది. 6 సభ్యులకు సంబంధించినటువంటి వారిని అదుపులో తీసుకొని ఈ పోలీసులు రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి 22 క్వింటాల వరకు అదేవిధంగా 70 లక్షలు విలువ చేసే 39 బస్తాల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి 3 సెల్ ఫోన్లతో పాటు 5 బైకులను కూడా స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్కు తరలించారు. మొత్తానికి నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఓవైపు పోలీసులు చెప్తున్నారు. మరోవైపు మాత్రం ఏదైతే సూర్యాపేట జిల్లాలోనో పెద్ద ఎత్తున కూడా నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న ముఠాలను ఈ మధ్యకాలంలో పోలీసులు అదుపులో తీసుకుంటున్నారు. దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే నకిలీ పత్తి విత్తనాలను అమ్మిన వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటే మరోసారి ఇటువంటి ఈ పత్తి విత్తనాలను అమ్మేందుకు సాహసించారని చెప్పేసి కూడా రైతులు పోలీసులను కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులకు రైతులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీరంతా కూడా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ కేసును మరింత లోతుగా విచారణ చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరి కొంతమందిని కూడా అదుపులో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే అరుణోదయకు సంబంధించినటువంటి కంపెనీ నడిపిస్తున్నటువంటి వ్యక్తులు మాత్రం పరారులో ఉన్నట్టు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రధాన వార్తలు. కెమెరామెన్ జనార్దన్తో కలిసి రాము మహాన్యూస్ నల్గొండ.